హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది షిరిడి ట్రిప్లో డే 2 వ్లాగ్ అనమాట. డే 1 వ్లాగ్ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంది. అండ్ నేను దీని కింద అటాచ్ చేసి తీస్తాను, ఖచ్చితంగా చూడండి. మేము త్రయంబకేశ్వర్ నుంచి నాసిక్ అయితే వస్తున్నాము. బేసిక్గా ఇది షిరిడి నుంచి 90 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. జర్నీలో అయితే మనకు 2.5 అవర్స్ అయితే పడుతుందన్నమాట జర్నీ. సో ఇక్కడ మేము ఏమేమి ప్లేసెస్ విజిట్ చేసాము అని చెప్పేసి అయితే నేను చెప్తాను. ఫస్ట్ అయితే మేము కపాలేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శివుడి వాహనమైన నంది అసలు ఈ టెంపుల్లో ఎక్కడ కూడా కనిపించదు. ఓన్లీ మనకు శివలింగాలు మాత్రమే కనిపిస్తాయి. నెక్స్ట్ సీతా గుఫాకి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి రావణాసురుడు సీతాదేవిని అపహరించే ముందు సీతమ్మ వారు ఇక్కడే కొద్ది కాలం ఉన్నారని పురాణాలు అయితే చెబుతున్నాయి. ఇక్కడ సందులు అయితే చాలా ఇరుకుగా ఉంటాయి. సో మనం వెళ్ళాలి అని అంటే చిన్న ఇరుకు ప్లేస్లో మనం స్టెప్స్ అయితే పాక్కుంటూ వెళ్ళాలి అని చెప్పారు. అందుకని చెప్పేసి లోపలికైతే వెళ్ళలేదన్నమాట. పోరారం కాలారాం ఈ 2 టెంపుల్స్ పక్క పక్కనే ఉంటాయి. జస్ట్ మనకు వాక్వే అనమాట. అక్కడికి వెళ్ళేసి ఆ 2 ప్లేసెస్ అయితే విజిట్ చేసి అయితే వచ్చాము. నెక్స్ట్ ఈ ప్లేస్ వచ్చేసి రామకుంద అనమాట. ఇక్కడ శ్రీరాముడు వనవాస సమయంలో స్నానం చేశారు అని ఇక్కడ నమ్ముతారు. సో ఈ ప్లేస్కి మేము వెళ్ళిన తర్వాత పూజారి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. అదైతే నేను మీకోసం చూపిస్తాను, చూడండి. दंडक अरण्य तपोवन ये है 12 साल कुंभ मेला यात्रा की भूमि। ये रामचंद्र की सीता माता दर्शन, ये ब्रह्म तीर्थ, शिव तीर्थ, विष्णु तीर्थ, मुक्ति तीर्थ, अग्नि तीर्थ, सीता तीर्थ। सीता माता स्नान की जगह, इसको सौभाग्य तीर्थ बोलते हैं। सामने है कपिल मुनि। कपिल मुनि तप करके नदी आई कपिला। नासिक से गोदावरी 2 नदी का कोने में संगम है। जब रामचंद्र भगवान वनवास में आए तो उन्होंने सीता माता को आदेश दिया, आपका मूल रूप अग्नि में गुप्त रखो। तो ब्रह्मदेव, शंकर और विष्णु 3 भगवान को साक्षी रख के सीता माता ये जगह पे अग्नि में गुप्त हो गई। यहाँ से राम जी ने छाया रूप निकाला जिसका नाम वेदवती, वो रखा पंचोटी सीता गुफा में। रावण लेके गया वो छाया रूप मूल स्वरूप अग्नि में। शूर्पणखा, लक्ष्मण जी ने नाक कान काटा, मूल जला। यहाँ नाक काट के गोदावरी के बाजू में डाला। नाक को संस्कृत में नासिका बोलते हैं, इसलिए वो हो गया नासिक। बारिश में यहाँ का दर्शन बंद होता है, इसलिए ऊपर पुतला रखा। आए हैं भगवान को हाथ जोड़ो, भगवान की प्रार्थना। ఈ ప్లేస్ని తపోవనం అని అంటారంట. అంటే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసిన ప్రదేశంగా ఇది ప్రసిద్ధి చెందింది. పక్కనే మనకు గోదావరి నది అయితే ఉంటుంది. సో అక్కడ ప్లేస్ అయితే విజిట్ చేసుకొని మళ్ళీ మేము బ్యాక్ అయితే వచ్చేసాము. దీనికి పక్కనే రాముడు స్టాచ్యూ ఉందన్నమాట. అక్కడ ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి హారతి అయితే ఇస్తారు. సో మేము హారతి అయిపోయిన తర్వాత వెళ్దాము అని చెప్పేసి అక్కడే ఉన్నామన్నమాట. బట్ ఆటో ఆయన అయితే ఒప్పుకోలేదు, టైం అయిపోతుంది రావాలని చెప్పేసి ఫోర్స్ చేశాడు. దానికి ముందే ఇక్కడ ఆల్ రిలీజియస్ టెంపుల్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఇక్కడ అన్ని దేవుళ్ళు కూడా కలిసి ఉంటారనమాట. సో అక్కడికి వెళ్ళేసి విజిట్ చేసి అయితే వెనక్కి వచ్చేసాము. నార్మల్గా ప్యాకేజ్ మాట్లాడుకునింది క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. బట్ క్యాబ్ ఈ సందుల్లో దూరదని చెప్పేసి క్యాబ్ అయినా ఆటో ఆయనకు అప్పచెప్పేసి ఆయన అయితే ఈ చిన్న చిన్న ప్లేసెస్ అన్నీ తీసుకొని వచ్చాడనమాట. సో ఇక్కడ సాయంత్రం 6 గంటలకి హారతి అయితే ఉంటుంది. ఆ హారతి అయిపోయేదాకా కూడా మేము లేము, మమ్మల్ని వెంటనే రమ్మని చెప్పేసి ఫోన్ చేసి అయితే పిలిచారు. ఇంకా మేము ఆ రోజు నైట్ ఇంటికి రూమ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 9:30 దాటిపోయింది. లియాన్స్తో అయితే బాగా ఇబ్బంది అయిపోయింది అనమాట. ఫుడ్ ఏం పెట్టలేదు కదా, కొంచెం కూడా పాలు కూడా తాగలేదన్నమాట. చాలా ఇబ్బంది అయిపోయింది. సో డే 2 వ్లాగ్ అయితే ఇలా ఎండ్ అయిపోయిందండి. మంచిగా ఎంజాయ్ చేసాము. బట్ ఏంటంటే రామ్ మందిర్ దగ్గర మమ్మల్ని ఎక్కువసేపు ఉంచకుండా కొంచెం చిన్న గొడవలాగా అయితే చేశారు. అదొక్కటే కొంచెం డిసప్పాయింట్ లాగా అనిపించింది. మిగతా అదంతా కూడా మంచిగా హ్యాపీగా అయితే జరిగిందనమాట. డే 3 వ్లాగ్ కూడా త్వరలోనే షేర్ చేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.